శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం అర్చంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అలనాటి అందాల తార ఎవరండి బాబు? మంజుల గారి గురించి మాట్లాడుకుందాం. మంజుల గారండి కాదండి, మంజుల విజయ్ కుమార్ అంటేనే అర్థం అవుతుంది. మంజుల విజయ్ కుమార్ విజయ్ కుమార్ ఎందుకంటే విజయ్ కుమార్ గారు మంజుల గారు విజయ్ కుమార్కి పెళ్ళైనా కూడా ప్రేమించి ఒకే సినిమా చేశారు. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంటే ఎంత ఎంత ఇష్టపడితే చేసుకుంటారు. కానీ ఒక రకంగానంటే వీళ్ళ జీవితాలు ఒక రకంగా సెకండ్ మ్యారేజ్ అనే టైటిల్ తోటి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి అందగత్తెలు మీరు అన్నట్టు గులాబీ లాంటి అందం, మల్లెపువ్వు లాంటి నవ్వు, అందగత్తెల్లో ఆనాడు మేటి హీరోయిన్. అసలు ఆమె అందానికి అసలు ఇదైపోయారు అందరూ. ఏమండి, అలాంటి మంజుల గారు విజయ్ కుమార్ లాంటి వాడిని ప్రేమించి పెళ్ళయిందని తెలిసి, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసి పెళ్లి చేసుకుంది. అంటే అది ఆ ప్రేమ బలం అంతేనేమో. మనకు అనుభవం కాదు కాబట్టి మనకు తెలియదు. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలా అనుభవిస్తారు కాబట్టి తెలుస్తుంది. సరే, అంటే ఒక రకంగా విజయ్ కుమార్ కూడా మంజులు పెళ్లి చేసుకోవడానికి ఒక స్టెప్ వేశాడు. ఒక స్టెప్ వేస్తానన్నాడు. కాకపోతే అది నెరవేరలేదు. చెప్తానండి. కానీ మంజుల అందరూ తమిళ అమ్మాయి అనుకుంటారు. కాదు, బేసికల్లీ తెలుగు. ఏ ఊరో కానీ బేసికల్లీ తెలుగు. తండ్రి పేరు పాణిరావు, తల్లి పేరు కౌసల్య. 1954లో చెన్నైలో జన్మించింది. వాళ్ళు ఎలా వచ్చారంటే ఏమిటనేది ఇది ఉంది. ఏమండి, వచ్చిన తర్వాత 12వ సంవత్సరంలోనే అంటే అందగత్తెగా తయారైంది కదా. చాలా అసలు పట్టుకుంటే పాలుగారే అంత అందం మంజుల గారిది. అప్పట్లో అంత పేరుంది. 12వ సంవత్సరంలోనే పెళ్లి చేసి చూడనే సినిమాకి రీమేక్ కన్నడలో చేశారు. కన్నడలో చేస్తే ఆ పిక్చర్తో స్టార్ట్ చేసింది కెరీర్. ఏమండి, ఆ తర్వాత 1969లో తమిళ్లో అవకాశం వచ్చింది. మరి వెంటనే పట్టుకుంటారుగా, ఈ పేపర్లో వచ్చేస్తాయి. అప్పట్లో ఏంటంటే మన తెలుగులో నటులు కావాలంటే, నటిమణులు కావాలంటే నాటకాలను ఆశ్రయించేవాళ్ళు. తెనాలి వెళ్ళి నాటకాలు ఎక్కడుంటే నాటకాల నుంచే వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ 60ల తర్వాత ఈ ఎక్కడున్నారు ఏమన్నా ఒక పిక్చర్లో చేస్తే వెంటనే పట్టేసుకుంటారు. అలాగా మంజుల గారికి అవకాశం వచ్చింది. ఎలాగా, ఒక మేనకోడలుగా. అంటే అప్పుడు సన్నగా ఉండేది, చిన్నపిల్ల, 16 సంవత్సరాలు దాదాపు ఉంటుంది. 69 అంటే అంతే కదా, 15 సంవత్సరాలు. 12వ సంవత్సరంలోనే పిల్లలు పిక్చర్లో చేసింది కన్నడలో. అంటే హీరోయిన్ కాదు, ఒక పాత్ర. కూతురు మేనకోడలో ఏదో చేసింది. ఏమండి, ఇందులో కూడా ఒక జమినీ గణేష్ మేనకోడ శాంతి నిలయం అనే పిక్చర్లో జమినీ గణేష్కి చేసింది. జమినీ గణేష్ని కూడా ఎలాగో తెలుసా మీకు, జమినీలో ఉన్నప్పుడు ఆర్టిస్టుల కోసం వెతికేవాడు. జమినీ గణేష్ రికమెండ్ చేసేవాడు, తెలుసో తెలీదు. ఆర్టిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమిటనే వెతికి వాసన గారికి చెప్పాలి. వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయడానికి నటీనటులు తీసుకురావాలి. ఫోటోగ్రఫీ కూడా అన్ని. ఎస్పెషల్లీ ఆ దీంట్లో పడితే ఒక మేనగోడల క్యారెక్టర్ ఉంటే మంజుల గారిని తీసుకెళ్ళి తీశాడు. చేసిన తర్వాత శాంతి నిలయం తమిళ పిక్చరు అది వించిన తర్వాత పెర్ఫెక్ట్గా ఎంజీఆర్ దృష్టిలో పడింది ఈ అమ్మాయి. ఎంజీఆర్ అంటే ఇక చెప్పాల్సిందే ఉంది. ఏ కొత్త అమ్మాయి వచ్చినా అక్కడ ముందు తన పక్కన హీరోయిన్గా యాక్ట్ చేయాలని అనుకుంటాడు, అందులో సందేహం లేదు. ఇచ్చేదంటే ఆయనకి అందరు హీరోయిన్లు ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళే. ముందు ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత వేరే దీనికి వస్తారు. ఎంజీఆర్కి అలాగొచ్చి రిక్షా కారణం అనే సినిమా సూపర్ హిట్ సినిమా ఎంజీఆర్ది. ఆ సినిమాలో యాక్ట్ చేసింది. వెంటనే మళ్ళీ తన సొంత పిక్చరు ఉలగం సుట్రం వాలిబన్ అని, ఆయన డైరెక్టర్ అనుకుంటా. ఉలగం అంటే దేశం అంతా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఉలగం సుట్రం అంటే, ఉలగం అంటే ప్రపంచం, సుట్రం అంటే చుట్టిన వీరుడు, లోకం చుట్టిన వీరుడని తెలుగులోకి డబ్బై వచ్చింది ఆ సినిమా. లోకం చుట్టిన వీరుడు అన్నప్పుడు ఎంజీఆర్ సినిమాలు డబ్బింగ్ అయ్యి వచ్చాయి, శివాజీవి ఇవన్నీ. ఇదివరకు అప్పుడు రేరుగా, ఇప్పుడంటే నార్మల్ కామన్ అయిపోయింది, ఏదో పాన్ ఇండియా లాగా. ఇదివరకు ఎంజీఆర్ సినిమాలు
ఒక పర్టికులర్ సినిమాలన్నీ 70 వచ్చాయి, శివాజీ గణేషన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అలాగా. రైట్. ఓకే. అలాగా 2-3 సినిమాల్లో వరుసగా చేసింది. ఆ తర్వాత ఈమెకి క్లాసికల్ డ్యాన్స్ బాగా వచ్చు. శక్తి లీల అనే దాంట్లో క్లాసికల్ డాన్సర్గా కూడా తమిళ సినిమాలో చేసింది. అక్కడి నుంచి అక్కినేని నాగేశ్వరరావుతో ఫస్ట్ సినిమా పడింది, జై జవాన్. నా ఉద్దేశం అది సురేష్ ప్రొడక్షన్స్ అనుకుంటాను. కేఆర్ విజయ్ హీరోయిన్. ఓకే. అంటే హీరోయిన్గా కాదు, సపోర్టింగ్. సపోర్ట్ క్యారెక్టర్, అంటే కూతురో లేకపోతే ఇంకోటో. రైట్. ఆ తర్వాత వెంటనే మరుపురాని మనిషి. ఆ తర్వాత వెంటనే ఆదిత్య సుబ్బారావు గారి మహాకవి క్షేత్రయ్య, మహాకవి క్షేత్రంలో చేసింది. అంటే కూతురు గారు దీంట్లో ఇత్తడి క్యారెక్టర్లో వేసింది ఆవిడ. ఓకే. ఏమండి, ఆ తర్వాత ఆదిత్య గారు సొంత పిక్చరు కృష్ణ గారితో తీశాడు. ఆదిత్య గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కృష్ణ గారు హెల్ప్ చేసినప్పుడు దాంట్లో హీరోయిన్గా చేసింది ఈవిడ, మంజుల గారు. ఓకే. మాయదారు మల్లిగాడు సూపర్ హిట్ సినిమా. సూపర్ హిట్. అవును. ఏమండి, అవును. అందులో నాటు క్యారెక్టర్ అయింది కృష్ణ గారు. అవును. తర్వాత ఇమ్మీడియట్గా ఆయన వదిలిపెట్టలే. మళ్ళీ అల్లూరి సీతారామరాజులో ఆదివాసీ గర్లుగా వేసింది చంద్రమోహన్ పక్కన. అల్లూరి సీతారామరాజులు అక్కడ గిరిజనులు ఉంటారు కదా, ఆదివాసీ గర్లుగా వేసి అక్కడ చాలా మంచి పేరు వచ్చేసింది ఆవిడకి. చంద్రమోహన్ జోడి ఆవిడకి. రైట్. రైట్. ఏమండి, ఇది అయిన తర్వాత అసలు టర్నింగ్ పాయింట్ వచ్చింది జగపతి పిక్చర్స్లో మంచి మనుషుల సినిమా, హిందీ పిక్చర్ రీమేక్ అది. మంచి మనుషుల్లో శోభన్ బాబు హీరో, పైగా సెంటిమెంట్. ఒక కుర్రాడు కాళ్ళు ఇరిగిపోతుంది ఏంటి స్కేటింగ్లో. దాంట్లో తల్లి భార్యాభర్తలు విడిపోతారు. అవును. తల్లి దగ్గర ఉంటాడు. ఐడియా ఉంది కదండి. అది చాలా మంచి పేరు. నువ్వు మన దీంట్లో పాట కూడా ఉంటుంది అక్కడ, స్కేటింగ్ చేస్తూ పాట పాడతాడు. ఏమండి, చాలా సెంటిమెంటల్ సినిమా. అది సూపర్ హిట్ అయింది. జగ్గయ్య గారు కూడా ఉన్నాడు అందులో. జగ్గయ్య గారు కూడా పెళ్లి చేద్దామని అనుకుంటాడు తండ్రి, ఏది విడిపోయిన తర్వాత. ఇది ఈ కథ ఎందుకులేండి మన దగ్గర. మంచి మనుషులు, ఆ మంచి మనుషులు సూపర్ హిట్ పేరు అయిపోయింది శోభన్ బాబు తోటి. ఎవరితో లేని పేరు ఆయనతో వచ్చేసింది ఆయన. తర్వాత జగపతి బ్యానర్లోనే ఆయన కార్మికుల కోసం పిచ్చి మహారాజ్ అనే సినిమా తీశాడు. ఎవరు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు తన దగ్గర పనిచేసిన వాళ్ళ కోసం పిచ్చి మహారాజ్ అనే పిక్చర్ తీస్తే అందులో కూడా హీరోయిన్ ఈవిడే. అంటే జగపతి బ్యానర్లో పెర్మనెంట్ ఆర్టిస్ట్ అయిపోయింది మంజుల. జగపతి బ్యానర్లో పెర్మనెంట్ అయిపోయింది. రోమర్స్ కూడా వచ్చినాయి అప్పుడు. ఓకే. మనం అవి మాట్లాడుకోవద్దు. అదే ఏమండి, తర్వాత బంగారు బొమ్మల్లో అక్కినేని నాగేశ్వరరావుతో అదే బ్యానర్లో సినిమా తీశారు మంజుల గారితో. ఏమండి, మిగతా విషయాలు మాట్లాడుకోవట్లేదు మనం, సినిమాల గురించి మాట్లాడు. ఓకే. ఓకే. ఏమండి, తర్వాత శోభన్ బాబుతో వరుస సినిమాలు వచ్చేసినాయి. గడుసు పిల్లోడు, తర్వాత జేబు దొంగ. శోభన్ బాబుతో తర్వాత 7-8 సినిమాలు యాక్ట్ చేసేసింది ఈవిడ. అందరూ మంచివారే. జెమినీ పిక్చర్, జెమినీ స్టూడియో పిక్చరు, అందరూ మంచివారే. ఆ సినిమాలో మంజులకు వరుసగా శోభన్ బాబుతో 7-8 సినిమాలు వరుసగా చేసేసింది. ఇక ఎన్టీఆర్ గారితో వాడే వీడు, నేరం నాది కాదు ఆకలిది, మగాడు, మా గురువుగారి మనుషులంతా ఒకటే. అందులో ఒక పాట పాడుతుంది సినిమాల పేర్ల మీద. నిన్నే పెళ్ళాడుతా, రాముడు భీముడు, రాముని మించిన రాముడు, టైగర్ రాముడు, ప్రభాస్ రాముడు అంటూ ఒక పాట మా గురువుగారే రాశారు. అది సినిమాల పేర్లన్నీ పెట్టుకుని ఆయన రాశారు ఆ పాట. అందులో జోడీగా అలా చూడండి, ఆయన సినిమా పేర్లతో సినిమా పాట రాశారు. పాట రాయటం అంటే మేధావులు అంతేనండి. ఇప్పుడు కూడా మేధావులు ఎవరు రాయకపోయినా కూడా ఆయన పెన్ను దీంట్లోకి వెళ్ళిపోయాడు. రైటర్ ఎవరైనా లేట్ చేస్తే, తనకి ఎవరు లేట్ చేస్తే పెన్ను పేపర్ మీదకి వెళ్ళిపోయేది. అసలు సినిమా టైటిల్తో సినిమా సాంగ్ రైటర్. ఆ తర్వాత ఎంత పొంగిపోయాడు ఆయన రామారావు గారు. ఆ పాట షూటింగ్ అప్పుడు వెళ్ళాను, ఇక్కడే టీనగర్లో వెళ్ళాం మేము అందరం. అంటే ఏ సినిమా చేసినా మేము అందరం ఉండేవాళ్ళం కాబట్టి. మంజుల ఎంత గ్లామర్ అంటే క్లాసికల్ డ్యాన్స్, ఆవిడ క్లాసికల్ డాన్సర్ అసలు. ఇది తెలుసుకోవాలి. ఇక తమిళ్లో చెయ్యని హీరో లేడు ఆవిడతోటి. ఈ జనరేషన్లోనేమో రజనీకాంత్, కమల్ హాసన్. ఆ జనరేషన్లో ముత్తురామను, శివాజీ గణేషన్లో దాదాపుగా
15-16 సినిమాలు చేసేసింది ఆవిడ. హైయెస్ట్ వెళ్ళే ఉంటాయండి? హైయెస్ట్ లేకపోతే- వెళ్ళే ఓకే. తమిళ్. తమిళ్ ఓకే. ఆ, ఉమ్. మన తెలుగులో అంటే దాదాపుగా 30-40 సినిమాలు చేశారు తప్ప ఎక్కువ ఈ తమిళ్. తెలుగులో ఎక్కువ శోభన్ బాబు అండి, ఉమ్. నెక్స్ట్ కృష్ణ అండి, ఉమ్. నెక్స్ట్ నాగేశ్వరరావు గారితో 4-5 సినిమాలు అండి, ఓకే. తర్వాత రామారావు గారితో 4-5 సినిమాలు అండి, ఓకే ఓకే 5-6 సినిమాలు ఓకే దాదాపుగా. ఓకే. ఏమండి ఆ, ఇక శివాజీ గణేష్తో ఎక్కువ చేసింది ఆవిడ. ఉమ్, ఉమ్, ఉమ్. నాకు పాటలతో గుర్తున్న తప్ప పేర్లు గుర్తు, సినిమా పేర్లు గుర్తులేదు. ఓకే. ఇక ఎంజీఆర్తో ఇక దాదాపుగా 4-5 సినిమాలు ఎంజీఆర్ వదిలిపెట్టలేదు. ఒకసారి వెళ్ళారంటే ఆయన నడకుండా ఎవరికి డేట్లు ఇవ్వడానికి వీల్లేదు. ఉమ్. ఎంజీఆర్ దగ్గర అదొకటి ఉంది. ఏ హీరో, జయలలిత అయినా సరే, లత అయినా సరే, మంజుల అయినా సరే, ఆ, వీళ్ళందరూ మొత్తం అదే. ఉమ్, ఉమ్. బి సరోజ 28 పిక్చర్లు, ఓకే ఓకే. 26 పిక్చర్లు, ఉమ్, ఉమ్. జయలలిత 28 పిక్చర్లు, ఈవిడ ఒక 5-6 పిక్చర్లు చేసింది. లత కూడా 10-15 సినిమాలు చేసింది, 10 సినిమాలు చేసింది. ఆ. ఎంజీఆర్ ఇక లాక్ అనమాట అక్కడికి వెళ్తే. ఓకే. అండి ఉమ్. అలా అయిపోతే ఇక మొత్తం ఆల్ హీరోస్ తోటి చేసిందండి ఈవిడ. ఆల్ హీరోస్ అంటే ముత్తురామను, జమిని గణేష్, ముత్తురామను, జయశంకరు, తర్వాత ఈయన మన శివాజీ గణేష్ చెప్పాను కదా, చెప్పారు. శివాజీ గణేష్ చెప్పాను కదా, ఉమ్. తర్వాత ముత్తురామను, తర్వాత ఇప్పుడు ఈ అందరు హీరోలతో రజనీకాంత్, కమల్ హాసన్ అందరితో Second one. వేసేసింది. అవును. అవును. చేసేసిన తర్వాత అంటే దాదాపుగా అన్ని లాంగ్వేజెస్ కలిపి ఒక 100 సినిమాలు చేసిందండి ఉమ్, ఉమ్. హీరోయిన్ గానే. ఓకే ఓకే. తర్వాత ఎప్పటి వరకు 1970 నుంచి అంటే ఆవిడ స్టార్ట్ చేసిన 69 నుంచి 80 వరకు. ఉమ్. 80 అయిన తర్వాత ఇక కొంచెం ఫిజిక్ మారిపోతుంది, హీరోయిన్ ఇది పోతుంది కదా, అక్కడి నుంచి ఆవిడ సపోర్టివ్ రోల్స్ మారిపోయింది. వెంకటేష్ తోటి 2 సినిమాలు చేసింది, చంటి ఒకటి, వాసు ఒకటి. వెంకటేష్ తోటి ఆ. చంటి, వాసు ఒకటి. ఆ. తర్వాత దీంట్లో రాజేంద్ర ప్రసాద్ తోటి చిక్కడు దొరకడు అనే సినిమా చేసింది వెంకటబాబు. ఉమ్, ఉమ్. ఉమ్. అంటే మదర్ గాను, అత్తగాను, ఆ. అలాగా. ఉమ్. అంటే ఇవి తక్కువలేండి, ఓకే ఓకే. అయిన తర్వాత తక్కువ. రైట్. తర్వాత ఇక పర్సనల్ విషయానికి వద్దాం. ఆ. ఈవిడ పర్సనల్ విషయానికి వస్తే ఈవిడ అందగత్తే, ఎవరైనా సరే ఇదిగొంటారు. కానీ విజయ్ కుమార్ ఈవిడ కలిపి ఒక సినిమాలో చేశారు, అది ఉన్నెత్తల్ ఏదో ఆ సినిమా పేరు ఉంది, అది మనం తప్పు చెప్పకూడదు. ఉమ్. ఏమండి ఆ సినిమాలో చేస్తుండగా వీళ్ళిద్దరికీ బాగా ఒకరి పట్ల ఒకరికి ఇష్టం కలిగింది. ఆ. ఇష్టం కలిగిన తర్వాత అది మరి అప్పటికి అంటే ముందు ఆడవాళ్ళకి తెలియదండి, అతనికి పెళ్ళయిందా లేదా అని తెలియదు, గ్రాడ్యువల్గా తెలుస్తుంది. తెలిసినా కూడా అప్పటికి ఆ ప్రేమలోంచి బయటకు రాలేకపోతారు ఆడవాళ్ళు. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చేసేది అంటే ఒకటి బాగా జరిగితే విజయ్ కుమార్ గారి, మంజుల గారి సంసారం బాగానే జరిగింది ఒక రకంగా చెప్పాలంటే, అందరిలాగా కాదు. అవును. వాళ్ళు బాగానే కరెక్ట్గానే సంసారం చేశారు. ఇద్దరు పెళ్ళాల ముద్దులు ఇదిలాగా మొగుడులాగా బాగానే సంసారం చేశారు. సరే వీళ్ళకి 76లో పెళ్ళయింది. ఉమ్. 76లో పెళ్ళి అవ్వడానికి ముందు ఎలా జరిగింది పెళ్ళి, ఆయనకి అంతకుముందు 69లోనే పెళ్ళయింది. ఓకే. ఎవరికి, విజయ్ కుమార్ గారికి. విజయ్ కుమార్ గారి. ముత్తుకన్ను అనే ఆవిడ పెద్ద భార్య, ఉమ్. పెద్ద భార్య పేరు ముత్తుకన్ను. ఆమెకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒకళ్ళేమో హీరో అరుణ్ విజయ్. ఓకే. ఆ. అరుణ్ విజయ్ పేరు విన్నారు మీరు, అతను హీరోగా చేశాడు, చాలా ఉమ్. చేశాడు. ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. ఈ మంజుల పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు. మంజుల మరి ఇచ్చేసింది. ఇప్పుడు ఎలాగైతే ఎలా కుదురుద్ది, పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ప్రెషర్ వచ్చింది. ఉమ్. వచ్చిన తర్వాత అంటే ఒక స్థాయి హీరోయిన్ అయిన తర్వాత అంటే ఇక పెద్దవాళ్ళు లెక్క చేయరండి వీళ్ళు. మనం అబ్జర్వ్ చేస్తే హీరోయిన్స్ ఒక ఇండివిజువాలిటీ ఏది సంపాదించే ఇది వచ్చిన తర్వాత ఆడవాళ్ళకంటే ఫ్యామిలీ మీద కంట్రోల్ పోతుంది, ఫ్యామిలీకి కంట్రోల్ పోతుంది వీళ్ళ మీద. ఉమ్. మీరు ఎప్పుడైనా తీసుకోండి, డబ్బు సంపాదించడం మొదలు పెడితే ఆడపిల్ల ఉమ్. ఇక ఫ్యామిలీకి కంట్రోల్ ఉండదు. ఆవిడ సంపాదిస్తుంది, మనం ఏదో ఆవిడ సంపాదన మీద బతికేస్తున్నాం అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అవి లేకపోతే ఆధారపడే మనస్తత్వం అంటారు చూసారా, అది వాళ్ళు ఏమీ అనలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటారు. ఉమ్. ఇది సైకాలజీ. అదే. ఉమ్. సంపాదించే ఆడపిల్ల ఉందనుకోండి, మీరు ఇచ్చేలాగా అనలేరు, మాటలు కూడా అనలేదు. ఏదైనా చెప్పాలనుకున్నా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు
అలాంటి పరిస్థితుల్లో ఈవిడ డెసిషన్ తీసుకుంది. ఉమ్, విజయ్ కుమార్ పెళ్లి చేసుకోవాలని ఆవిడతో చెప్పింది. సరే నేను మా ఆవిడతో కూడా చెప్తాను, ముందు ఈవిడే చెప్పింది. మరి నువ్వు ఆవిడ ఉంది కదా, మరి ఆవిడ సంగతి ఏంటి తేల్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, ఇప్పుడెప్పుడే పెళ్ళొద్దు అని చెప్పింది. వచ్చాడు, పెద్ద భార్య దగ్గరికి వచ్చాడు. నేను ఇలాగా, నువ్వేం అనుకోవద్దు, నేను ఇలాగ మంజుల్ని బాగా ఇష్టపడ్డాను, ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అంచేత నీకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను, నీకేం లోటు రాకుండా నేను చూస్తాను, డబ్బు ఇస్తాను అని చెప్పాడు. ఆవిడ ఆలోచించింది. పెద్ద మనిషి చూడండి. ఇవన్నీ కూడా మనం ఆలోచన విధానం, అంటే ఆలోచన మంచి ఆలోచన చేస్తేనో మంచి జరుగుద్ది, చెడ్డ ఆలోచన చేస్తేనో చెడ్డ జరుగుతుంది. ఆవిడ కాసేపు ఆలోచించింది. కరెక్టే, మీరు ప్రేమించారు, మీరు ఇష్టపడ్డారు, చేసుకోండి, దానికి విడాకులు ఇవ్వటం ఎందుకు, దానికి విడాకులు ఇవ్వటం ఎందుకు, ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం, ఉంచండి, ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోలే. దానికి పిల్లల్ని, ఆవిడ ఆలోచన ఏంటో చెప్పనండి, ఆవిడ సైకాలజీ ఏంటో చెప్పనా. అప్పటికి 5, 4, 6 సంవత్సరాల పిల్లలు వీళ్ళు. 76 అంటే 7 సంవత్సరాలు, 69లో పెళ్ళయిందంటే 70లో పుట్టుంటారు పిల్లలు. 70 నుంచి 75 లోపల పుట్టుంటారు వాళ్ళు. అంటే 4, 5, 6 ఆ లెవెల్లో ఉంటారు ఏజెస్. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, తండ్రి వదిలేసిన పిల్లల్లాగా పెంచాలి ఆవిడని. తల్లి ఎంత ఆలోచించదు చూడండి ఒకసారి. ఆలోచన విధానం చెప్తున్నాను. చిన్న కాంప్రమైజ్ అయితే యుద్ధాలు ఆగిపోతాయి అంటారు చూసారా, అది చిన్న టాక్ అంతే. అలాగే ఆవిడ ఆలోచించింది. దాని విడాకులు ఇవ్వక్కర్లేదండి, ఆవిడకి అభ్యంతరం లేకపోతే ఆవిడ నాకు ఇంట్లోకి తీసుకురండి, అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి అక్క చెల్లెలాగా బతుకుతాం, ఏముంది, మీరు దానికి విడాకులు ఇవ్వక్కర్లేదండి. అసలు విజయ్ కుమార్ పొంగిపోయాడు. చెప్పేటప్పుడు ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది, మంజులు కూడా. ఎంతకంటే కావాల్సింది ఏముంది, ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. అవునా? ఒకే ఇంట్లో ఉన్నారు, పెద్దిల్లు ఏమండి, ఒకే ఇంట్లో ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు చిన్నపిల్లలకి వీడు పిల్లలు లేరు. వాళ్ళకి ఒక రూమ్ చాలు అసలు లెక్క ప్రకారం ఆ ఇంట్లో, పెద్ద ఇంట్లో, అంత పెద్ద ఇంట్లో 4-5 బెడ్రూమ్లు ఇల్లు ఉంటుంది కదండి వీళ్ళకి. ఉన్నప్పుడు వాళ్ళకి సరిపోతుంది, 2 రూమ్లు వాళ్ళకి, 2 రూమ్లు. గొప్ప విషయం అండి, ఒక ఇంట్లో ఒకరిని తెచ్చి పెట్టుకోవటం అంటే ఇది సంప్రదాయం. అంటే ట్రెడిషన్ గౌరవించే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా అలాగే చేయాలి. ఎప్పుడు కూడా జనరల్ గా అయితే అసలు ఒప్పుకోరు. ఆవిడ ఆలోచించి పిల్లల గురించి ఆలోచించేదంటే తండ్రి లేని పిల్లలుగా పెరగకూడదు వాడు. ఏమండి, అంత ఆలోచించి ఇది నేను చెప్పే, మనం ఇప్పుడు చెప్తున్న విషయాల గురించి ఆలోచించేది ఏంటంటే, ఎవరికైనా ఇలాంటి సందర్భం వస్తే ఒక్క క్షణం ఆలోచిస్తే మంచి ఆలోచన వచ్చేస్తుంది అంటున్నాను నేను. అది అలా ఆలోచించాలంటున్నా. కానీ ఆవిడ ఉన్నంతకాలం నరకం అనిపిస్తేనే బతుకుంటది అంటే కదా. లేదండి, అంత కూడా బాధపడలే. నన్ను బాగా చూసుకుంటున్నాను లేదా అని అది కూడా జస్టిఫై చేశాడు ఈయన.